కాకినాడలో సాగర సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల మూడో రోజు తీరమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. వాకలపూడి బీచ్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లలిత, తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా కాకినాడ తీరంలో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంబరాలకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ మూడో రోజు ఎన్టీఆర్ సాగర సంబరాలు సాగుతున్నాయి. ఇవాళ అధిక సంఖ్యలో జనం వాకలపూడిలోని ఎన్టీఆర్ బీచ్కు తరలివచ్చారు. ప్రస్తుతం మనం చూడవచ్చు సాగర తీరం అంతా అధిక సంఖ్యలో జనం తరలివచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు, స్టాళ్లు అన్ని కూడా చూస్తున్నారు, తిలకిస్తున్నారు. ప్రధానంగా స్టేజి పైన రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన నైట్ క్లబ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కాకినాడ కళాపీఠం ఆధ్వర్యంలో సంగీత కచేరీ కూడా వారు ఏర్పాటు చేశారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వాటిలో ప్రధానంగా మత్స్యశాఖ ఏర్పాటు చేసిన మత్స్యదర్శిని విశేషంగా ఆకట్టుకుంటోంది. అట్లాగే కడియం నర్సరీలు, ఉద్యానవన శాఖ ఫల ప్రదర్శన, అలాగే ఎన్టీఆర్ చిత్రపటాలతో కూడా వైవిధ్యభరితమైన ఫోటో ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. నమూనా దేవాలయాలు, సంక్రాంతి పండగ సంబంధించి విశేషాలతో గ్రామీణ వాతావరణానికి ఉట్టిపడేలా ఇక్కడ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనం ఇవాళ పండగ రోజు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు, అలాగే సంగీత కచేరీ, ఒక పక్క సాగర తీరంలో సాయం సంధ్యా సమయంలో వీటినన్నీ కూడా తిలకిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విశేషమైన కార్యక్రమాలు చేపడుతోంది. ఇది 4వ సంవత్సరం ఈ ఏడాది ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. గత ఏడాది అపూర్వ రీతిలో ప్రజల నుంచి స్పందన రావడంతో ఈ సంవత్సరం కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. అట్లాగే కోనసీమ ఉత్సవాలు, మన్యం జాతర కూడా మరో 2 కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ సంబరాలు రేపు కూడా పూర్తిగా కాకినాడ తీరంలో జరగనున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ బాగుండటం, అలాగే ప్రజల నుంచి విశేష ఆదరణ లభించడంతో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అట్లాగే పారా గైడర్ ద్వారా కూడా ఆకాశంలో వీక్షించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఆసక్తి ఉన్నవారు కూడా పారా గైడర్ ద్వారా ఈ మొత్తం సాగర తీర దృశ్యాలన్నీ కూడా తిలకించే ఏర్పాట్లున్నాయి. మొత్తానికి ఈ సాయం సంధ్యా సమయంలో కాకినాడ వాకలపూడిలోని ఎన్టీఆర్ బీచ్ జనసంద్రంగా, కోలాహలంగా, సందడిగా మారింది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి టీవీ న్యూస్, కాకినాడ.